ఇది ఈ రాష్ట్ర భవిష్యత్ అంటే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసేటువంటి ఒక అతిపెద్ద సమ్మిట్. ఈ రోజు ఇనాగరల్ సెషన్ తో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం అనేక సెషన్స్ తో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఆ సెషన్స్ లో అనేక డిపార్ట్మెంట్స్ రంగాలకు సంబంధించిన నిపుణులంతా కూడా పాల్గొని చర్చిస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ ఫంక్షన్ తో రేపటి భవిష్యత్ తెలంగాణ భవిష్యత్ $3 ట్రిలియన్ ఎకానమీకి 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని పోవాలి, ఎలా ఉండబోతుంది, దానికి మేము వేస్తున్నటువంటి పునాదులేంటి, ప్రణాళికలేంటి, దానికి చేసేటువంటి కసరత్తు ఏంటి, దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏంటి, అన్ని కూడా ఈ విజన్ డాక్యుమెంట్ లో మనందరికి కనిపిస్తాయి. 1 ట్రిలియన్ ఎకానమీ, 47 3 ట్రిలియన్ ఎకానమీ ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ అంత గుట్టలు రాళ్ళు ఉంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చిండు. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం 2020లో ఇన్ని లక్షల కోట్లు వస్తుంది, ఇన్ని ఐటీ కంపెనీ వస్తాయి, మేము కూడా నమ్మలే. ఆఫ్టర్ దట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్లు పరిపాలిస్తూ దాన్ని కంటిన్యూ చేసి తీసుకుపోతేనే ఇలా హైదరాబాద్ ఆఫ్టర్ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్ లో సెకండ్ పొజిషన్ ఇండియాలో. ఈ హైదరాబాద్ సిటీని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించడం, అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ పెట్టడం, ఈ ఫ్యూచర్ సిటీ విషయం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ సిటీ మేము కేవలం ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రంతో పోటీ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడాలన్నటువంటి ఆలోచనకి. అందుకే పెద్దలు చెప్పారు, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అని. ముఖ్యమంత్రి గారి దగ్గర విల్ ఉంది, తప్పకుండా దానికి దారి దేవుడు చూపిస్తాడు. ఈ రోజు ప్రపంచ పటంలో ఈ ఫ్యూచర్ సిటీ పెట్టడానికి, ఇది సక్సెస్ఫుల్ గా కావడానికి 3 ట్రిలియన్ ఎకానమీని 2047 కు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏది ఉందో దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుందని, హైదరాబాద్ సిటీ ప్రపంచ పటంలో మళ్ళీ ఒక లార్జెస్ట్ సిటీగా, ఒక ఫాస్టెస్ట్ సిటీగా ఎదుగుతున్నటువంటి ఈ సిటీకి ఒక కొత్త సిటీ రావడము, అదేవిధంగా మూసీ రివర్ ని మనం చూసాము, దాని ఎలా వస్తుంది, దాని రూపకల్పన, దానికి రోడ్ మ్యాప్ తయారు చేయడం. తెలంగాణ రైజింగ్ అనే ఈ డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా, చాలా చాలా అద్భుతంగా ఉంది. ది విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఈ రోజు ప్రపంచ దేశాల చూపును ఆకర్షించబోతా ఉంది. తెలంగాణ కామెంట్ చేసే వాళ్లకు ఇది వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్. కామెంట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం రాంగ్ గా కామెంట్ చేసే వ్యక్తులు చెప్తా ఉన్నా. తెలంగాణ అభివృద్ధి పథంలో పరిగెడతా ఉంది, గుర్తింపులో పరిగెడతా ఉంది. ఈరోజు ఒక స్థాయికి, తారాస్థాయికి చేరుకున్నది. మరి ఆ చేరుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేక ఏదో రాంగ్ కామెంట్ చేస్తా ఉంది. తెలంగాణ ఎంతో ఈ రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ దినం. ఈ రోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణను గుర్తింపబడిపోతున్న దినం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి. తెలంగాణ బిడ్డలు చెప్తా ఉన్నా, తెలంగాణ యువకులు చెప్తా ఉన్నా, మన తెలంగాణ రాబోయే రోజుల్లో 36లో ఎట్లుండాలి, 40 ఏళ్ళు ఎట్లుండాలనే ఒక విజన్ ఉన్న నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. 42 దేశాల నుంచి ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్ కి వస్తున్నారు. ఈ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్లన్నీ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకి, పార్లమెంటు సభ్యులకి ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణని వచ్చే 20 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రణాళికలన్నీ ఈ రోజు చూపించడం కోసం ప్రపంచ దేశాలకు చూపించి వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసమే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది.